ఫ్రెండ్స్, ఇవాళ మా అమ్మకి ఒంట్లో బాగాలేదు కాబట్టి నేను ఉప్మా చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో నేర్పిస్తాను. నాకు కాలితే కూడా భయం, కానీ కాలుతో నాకు తెలుసు ఎలా చేయాలో. ఫస్ట్ మనం ఏపుడు చేసుకోవాలి. తాలింపులు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకులు తీసుకుని ఫస్ట్ నేను స్టవ్ అంటించుకుంటున్నాను. ఇప్పుడు ఏపుడు చేసుకున్నాము. ఇది కూడా వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఏం వేసుకోవాలంటే ఫస్ట్ పప్పులు తీసుకుని కొన్ని వేసుకున్నాము. వేసుకుని నేను ఆ తర్వాత ఇవి కొన్ని పేరేంటో నాకు తెలియదు కానీ ఆవాలంట మా మమ్మీ చెప్పింది. ఇప్పుడు వేసుకున్నాము ఈ మినపప్పు కొద్దిగా. దీని పేరు కూడా నాకు తెలీదు సరిగ్గా. ఇప్పుడు వేసుకున్న తర్వాత మూతలన్నీ పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గరిటతో తిప్పాలి జాగ్రత్తగా. ఫ్రెండ్స్ కాలుతుంది, చిడుకులు పడుతున్నాయి బాగా, అందుకే నేను దూరం వచ్చాను. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, నాకు భయమేసి మూత ఎట్టేస్తున్నాను అలాగా. మా మమ్మీ వేస్తాను నాకు భయమని. ఇప్పుడు మనం దూరంగా ఉండాలి. ఆ తుఫాను పలకముందే తుఫాను తగ్గిన తర్వాత వెంటనే అవన్నీ ఇవి మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, అవి మొత్తం ఒకేసారి వేసేయాలి. మమ్మీ పడితే ఏం చేస్తామమ్మా? ఏం పడదు, పడదు నాన్న వేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వేసాను. మా మమ్మీ తిప్పుతుంది నాకు భయమని. మమ్మీ నేను తిప్పుతాను లేవు. ఇప్పుడు మనం ఉప్మా రవ్వ తీసుకోవాలి. అప్పుడే కాదు, ఇది ఇప్పుడు బాగా మగ్గాలి. సో ఇప్పుడు 5 minutes. ఇదిగో నా ఫేస్ చూడలేదు కదా, బాగున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఈ కొద్దిగా మగ్గిపోయినాయి ఆల్రెడీ, ఇంకా కొద్దిగా మగ్గాలి. ఈ మగ్గిన తర్వాత మగ్గిపోయినాయి వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. ఒక ఇలాంటి లోటాతో గ్లాస్ తీసుకుని ఇలా పోసేసుకోవాలి. గ్లాస్ తీసుకొని మళ్ళీ ఇందులో వేయాలి. వేసుకున్న తర్వాత తిప్పాలి. సారీ ఫ్రెండ్స్, నేను చాలా కష్టమన్నాను కానీ చాలా ఈజీయే. ఇది చాలాసేపు మరుగుతుంది. ఇలాంటి సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్ బెటర్, మామూలు సాల్ట్ బాగుంటుంది లేదంట. ఇప్పుడు తిప్పుకోవాలి. మమ్మీ తిప్పిన తర్వాత కొంచెం ఆగాలి. తిప్పుతూ మిక్సీ తీసేసి కొంచెం మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇదిగోండి, ఇది మరిగిన తర్వాత ఇలా మరుగుతుంది. ఇలా మరిగిన తర్వాత ఇది రవ్వ వేసుకోవాలి. నేను వేస్తున్నాను. కాలుతున్నాము, నువ్వు వేసామంటాడు. ఇప్పుడు వేసి తిప్పుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత 1 గంట దాకా ఆగాలి. మూత పెట్టేసుకుని 5 minutes అయితే అయిపోయినట్టే. అంతలో మీరు బ్రేక్ తీసుకుని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి కొంచెం మగ్గిపోయిన తర్వాత తీసుకోవాలి, కలుపుకోవాలి. చూడండి అలాగే ఇందో భలే ఉంది కదా. అన్నీ చూపెట్టాను. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇదే ఫస్ట్ వీడియో. ప్లీజ్ మిమ్మల్ని బతుకుని ఆడుతున్నాను. ఇంకేమైనా వంటకాలు కాబట్టి కామెంట్ చేయండి, నేనే చేస్తాను మా అమ్మ బదులు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.